హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనిషి ఆర్థికంగా, శారీరకంగా, ఏజ్ పరంగా పెరిగినంత మాత్రాన వాళ్ళకి బుద్ధి వచ్చిందనుకోవటం మనం చేసే మొట్టమొదటి తప్పు. ఎందుకంటే బుద్ధి అనేది తల్లిదండ్రుల పెంపకం చిన్నప్పటి నుంచి రావాలి. మధ్యలో రావాలంటే అది రావడానికి సైకిలో, కారో, పదవో కాదు. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నిన్నెలా పెంచారో, నిన్నెలా గాలికి వదిలేశారో అది కేవలం నీ మాటల బట్టే అర్థమవుతూ ఉంది. కొంతమంది ప్రవర్తన బట్టి అర్థమవుతుంది. కొంతమంది పైకి సమాజ సేవ చేసే సో కాల్డ్ మంచివాళ్ళుగా పేరు కాంచి, చివరికి నీచాతి నీచంగా వాళ్ళ బ్రతుకులుంటాయని ప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గతంలో రోజా గారిని విచక్షణారహితంగా ఒక మహిళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి బండారు సత్యనారాయణ ఈరోజు ఒక విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బయట పెడతం జరిగింది. ఆ తర్వాత నాకు అర్థమైంది, వాడు మెడ గోక్కోవడంతో పాటు నాలుగు కూడా గోక్కుంటే మంచిదేమో అని. ఎందుకంటే పైకి పతివతా మాటలు చెప్పి దూరేదేమో అనమాట. సో వీడికి ఒరిజినల్ క్యారెక్టర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా, వినండి. నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసిందా? నువ్వు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలుపెట్టుకో. వీడి దగ్గర ఎందుకున్నాయి? ఆవిడ భూ ఫిల్మ్లో యాక్ట్ చేస్తే అసలు వీడి దగ్గర ఎందుకున్నాయి అంటే, ఇంత దరిద్రపన ఆలోచన విధానం ఉంటుంది వీళ్ళకి. నీ భూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు. తెలుగుదేశం పార్టీలో అప్పుడు రోజా గారు అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్నారు. తన సేవలు కావాలని తన వెంట తిరిగి ఒక హీరోయిన్ను మా పార్టీలో ఉండాలి, గ్లామర్తో పాటు వాయిస్ కావాలంటే రోజా గారు టీడీపీ పార్టీని నమ్మి వాళ్ళతో నడిచారు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళే పచ్చ కుక్కలు ఇలా అరుస్తూ కరుస్తూ ఉన్నాయి ఇప్పటికీ. చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావా? రోజా రికార్డ్ డాన్స్ వేసుకునే రికార్డ్ డాన్స్లు వేసుకునే నువ్వు రికార్డ్ డాన్సులు పొట్టకూడి కోసం వేసుకుని ఉండొచ్చు. నీలాగా నోరు అదుపు లేకుండా చిత్తకార్తె కుక్కలా వరవలేదు, వాగలేదు ఆవిడ. ఓకే, చూద్దాం. గతంలో ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, ఈ అదృష్టం బాగుండి ఈవేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాచారంగా మాట్లాడతావా? నీ బతికేమిటి? ఎన్ని భూఫిల్మ్ చేయాలి? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్ దిగావు? నువ్వు ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు. చెప్పాను కదా, ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పా, తల్లిదండ్రులు మనల్ని పెంచిన విధానాన్ని బట్టి మనలో ఒక ప్రవర్తన అనేది డెవలప్ అవుతుంది. అది మంచిదా చెడ్డదా అనేది ఇటువంటి వాస్తవాలు బయటకు వచ్చినప్పుడే బయటకు వస్తుంది. ఒక మహిళని బజారుదానిగా పోల్చి అడిగిన, బజారుతనం అంటే ఏంటి? ఏంటి బండారు సత్యనారాయణ, నీ ఏజ్ ఎంత? వెరీ గుడ్, పెద్ద ఏజే. నీకు ఇంట్లో కూతుళ్ళు వాళ్ళంతా ఉండుంటారు. ఎవడో ఒకడు ఏదో ఒక రోజు ఇలా తిడితే ఏం చేస్తావు నువ్వు? అడుగుతూ ఉన్నారు జనాలు, చెప్పాలి మరి. బజార్ మనిషివి, బజార్ ధర నువ్వు. ఆఖరికి బట్టలిపై డాన్స్ చేసావు నువ్వు రోడ్డు మీద. చూడండి, మాకు జబర్దస్త్ దిగజారిపోయి యాక్ట్ చేసావు. నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు. మంత్రి అయితే నువ్వు బజార్ ధర కాకపోతావా? నువ్వు నీ బ్లూ ఫిల్మ్లన్నీ కూడా ఊరు ఊరు వేసి నేను చూపిస్తాను అని. భూ ఫిల్మ్లన్నీ ఊరు ఊరు వేసి చూపిస్తాడంట ఈయన. బ్రోకర్ వారా అని అప్పుడే అడిగా, మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా. ఒక అమ్మాయి ఎటువంటి స్థితిలో ఏదైనా చేసిందంటే దాన్ని అడ్వాంటేజ్కి తీసుకోవటమేనా? మనిషి పుట్టుకు పుట్టలేదరా నువ్వు అని అడగాలంది. ఎవరైనా ఇలాగ అడుగుతారు కదా. ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద ఎలా తిడతావరా? నీ ఏజ్ ఏంది, నీ గేజ్ ఏంది, నీ బలిపోయింది, వేస్ట్ ఫెలో అని తిట్టాలి కదా. కానీ దీన్ని పవన్ కళ్యాణ్ గారు సమర్థించారన్నప్పుడు నాకు వచ్చినాయి. అదే పవన్ కళ్యాణ్ గారు సమర్థించారన్నప్పుడు నా మనసు కకావికలం అయిపోయింది. అసలు ఇంత దరిద్రమైన భావజాలమా పవన్ కళ్యాణ్ది, చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులది అనిపించింది. బూటు కాల్ తీసుకొని చూడండి ఒకసారి ఏమంటాడు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. స్వయంగా హోటల్లో మెచ్చుకున్నారంట. ఎందుకు? రోజా గారిని ఇంత అసహ్యంగా తిట్టినందుకు. ఇంత అసహ్యంగా తిట్టినందుకు మెచ్చుకున్న వాడిని ఏమనాలి? సనాతన ధర్మాన్ని కాపాడే సనాతన అనాలా? ఏమో నాకు తెలియదు, మరి అలా అంటారేమో. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన నన్ను, పవన్ కళ్యాణ్ గారే. ధైర్యంగా ఎందుకు? వెనక మేము ఉన్నాం, ఇంకో 4 బూతులు తిట్టానే
ధైర్యంగా ఉండమన్నాడంట. అందరి సమక్షంలో అందరి గంటా సమక్షం. శ్రీనివాసరావు గారు, హ్మ్. పల్లాసీని గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు, తర్వాత అందరూ ఉన్నాం. నేను కౌరవ సభ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకేంటో అర్థం కాలేదు కానీ, ఇటువంటి నీచమైనటువంటి సంస్కృతిని, ఇటువంటి నీచమైనటువంటి మనుషులు ఉన్న దాన్ని కౌరవ సభ కాకేమంటారు? ఒక మహిళను ఇష్టానుసారంగా ఒక జంతు ప్రవర్తన కలిగిన వ్యక్తి మాట్లాడితే, దాన్ని సమర్థించిన వాళ్ళని ఏమనాలి? మహానుభావులా? హీరోలా? ఇంకేమనాలి? గంటా శ్రీనివాసరావు గారు సిగ్గుందా సార్? గన్నబాబు అందరూ ఉన్నాం. అందరూ అందరి ఉంటారు. సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకొని అభినందించి కౌగిలించుకున్నారు. మెచ్చుకొని అభినందించి కౌగిలించుకున్నారంట. నాకు తెలిసి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిని కూడా అలా చూసుండడు. ఎందుకంటే సుగాలి ప్రీతిని ఎలక్షన్ క్యాంపెయిన్‌గా వాడుకొని వదిలేసిన మహానుభావుడు. ఎంతోమంది వాలంటీర్స్ మహిళని 10,000 ఇస్తానని మోసం చేసిన నీచుడు. అన్నగా 10,000 ఇప్పిస్తాను గానీ వెనక్కి తగ్గనన్న అమ్మ అని చెప్పినవాడు. ఏ ఆధారం లేకుండా నిఘా వర్గాలు చెప్పాయి 32,000 మంది మహిళల్ని వాలంటీర్సు హ్యూమన్ ట్రాఫికింగ్‌కి అమ్మేశారు. అంటే బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళి సెక్స్ రాకెట్ల దగ్గర అమ్మేశారని చెప్పినటువంటి హీనాతి హీనమైనటువంటి భావజాలం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇంతకన్నా మనం ఏమి ఆశిస్తాం? నా తల్లిని తిట్టిన లోకేష్‌ని వదిలిపెట్టం అని చెప్పి చివరికి అక్కడికే వెళ్ళి 15 సంవత్సరాలు ఏదో చేస్తా అంటాడు. దాని గురించి ఏం చెప్పాలండి? చూడండి. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను. నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. ఖబర్దార్ అంట. విన్నారు కదా? ఖబర్దార్ ఏంటంటే కబురు పెడితే వచ్చి కాళ్ళ మీద పడతా బాల్చిన్ అని అనమాట. మనం ఏమనుకుంటాం? ఖబర్దార్ అంటే వార్నింగ్ అనుకోకండి. పవన్ కళ్యాణ్ భాషలో తల్లిని దూషించడం అంటే 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని మోయటం. ఖబర్దార్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి రోడ్డు మీద పడుకోవటం. ఖబర్దార్ అంటే ఏం చేసినా మిమ్మల్ని క్షమిస్తాను కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు వ్యతిరేకంగా వాడను అని ఆయన దృష్టిలో మీనింగ్స్ ఏమో. ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూసిన మీకు మనుషులకి వాల్యూస్ ఉన్నాయన్న విషయాన్ని నేను గుర్తు చేస్తే నవ్వుతూ ఉంటారు కదా. ఇప్పుడు హీరోకి వాల్యూస్ ఉన్నాయంటే మెనగొక్కుంటూ నీతులు చెప్తే అసలే ఇది మళ్ళీ ఆయన వర్షన్లో వార్నింగులు. సో ఓవరాల్గా ఇదంతా చూస్తే బండారు సత్యనారాయణ గారి కన్నా కూడా దిగజారుడు భావజాలం కలిగిన వ్యక్తులు, పెద్ద వ్యక్తుల్లా, డిప్యూటీ సీఎంల్లా మన ఆంధ్రప్రదేశ్లో మెడలు రుద్దుకుంటూ, తొడలు రుద్దుకుంటూ, అప్పుడప్పుడు సినిమాల్లో గన్నులు పట్టుకొని కామెడీలా కనిపిస్తూ ఉన్నారన్నది మాత్రం వాస్తవం. అయ్యా, రీల్కి రియల్కి చాలా తేడా ఉంది. మీరు ఏదో అనుకుంటున్నారు. అది తెలుసుకున్న రోజు బాగుపడతారు. లేదంటే జెండాలు మోసి గూడలు కుంగి మేడలు తరిగి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆస్తులు అమ్ముకొని ఆ లిస్టులో మీరు చేరతారు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మురళీ సైనింగ్ ఆఫ్.